కూటమి ప్రభుత్వం ఇంత బలంగా చేయగలుగుతుంది? మనం ఏ మంచి ఉద్దేశంతో పెట్టామో కానీ ఈ కూటమి కూడా కేంద్రానికి బలం అయిపోయింది. ఇంకెవ్వరి మీద ఆధారపడకుండా కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే 21 మంది ఈ సభ్యులు ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి అది చాలా బలం అయిపోయింది. అంటే ఇది మనం చూడండి, ఎక్కడ చిన్నగా మొదలు పెడితే ఎక్కడ దాకా వచ్చిందో. అందుకని ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమం నాయకులు మీకు చూసారు, మురళిగా ప్రతి ఊర్లో ఒక విభిన్నంగా ఉన్నారు. సో మనందరం విభిన్నమైన పార్టీల నుంచి వచ్చినాం, విభిన్నమైన, కానీ మనందరి ఉద్దేశం కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో అరాచకాలు ఉండకూడదు. ఇది మన అందరి ఉద్దేశం. సో దీంట్లో ఒక్కోసారి మన మధ్య మాట ఇచ్చి ఒక పార్టీలో ఉన్న నాయకులకే మనకి పడదు. ఒక్కోసారి నన్ను కూడా తిడుతూ ఉంటారు ఒక్కోసారి. అలాంటిది 3 పార్టీలు కలిసినాయి అంటే చిన్న ఉంటాయి కదా డిఫరెన్స్. దీని ఏంటంటే కూర్చోబెట్టి, ఇప్పుడు ఒక ఊర్లో మురళి గారు లాంటి వాళ్ళు ఉంటారు, కొంచెం సామరస్యపూర్వకంగా కూర్చోబెట్టి మాట్లాడాలి మనుషులతోటి.